ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా గురించి వెతికే టెన్షన్లో మీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఎలా? మీకేదైనా అయితే నేను తట్టుకోగలనా? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరెప్పుడైనా చూసారా? లేదు సార్. ఎవరు సార్ ఆవిడ? మీరు చెప్పే సమాధానం ద్వారా ప్రస్తుతం మీరు నాకు ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారో నాకు తెలుస్తుందండి. ఆవిడెవరో చెప్పకూడదా సార్? నా భార్య. ఎందుకు వెతుకుతున్నారు? నా కన్న కూతుర్ని నాకు తెలియకుండా ఇన్నాళ్ళు మా అత్తయ్య దాచిపెట్టారు. నా కూతురు నా దగ్గరికి రావాలంటే నా రెండో భార్యని కోర్టుకు తీసుకురమ్మని కోర్టు ఆర్డర్ వేసింది. కొన్ని కారణాల వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా భార్య ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. కోర్టు ఇచ్చిన గడువులోపు తను ఎలా వెతకాలో అర్థం కాక టెన్షన్తో నా ప్రాణం పోతుంది. సార్, కోర్టు తీర్పులోగా మీ భార్య మీకు కనిపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ మాత్రమే కాదు, నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నాకు కన్న కూతురు ఉందని తెలిసినందుకు ఆనందపడాలో, లేదంటే నా బిడ్డ నా దగ్గరికి తీసుకురావడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని బాధపడాలో అర్థం కావట్లేదు. అన్నిటికంటే భయంకరమైన, భరించలేని విషయం ఏంటో తెలుసా అండి? నా కూతురు మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఏ కన్న తండ్రికైనా ఎంతకంటే నరకం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకోవాలని, తనతో కలిసి ఆడుకోవాలని, తనతో బోల్టని కబుర్లు చెప్పి ఈ నాన్న ప్రేమతో దాన్ని పెంచాలని ఈ ప్రాణం ఒకటే ఆరాటపడిపోతుంది. కానీ ఆ దేవుడు నాకు అదృష్టం లేకుండా ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. బాధపడకండి. మీరు వెతుకుతున్న మీ భార్య కోర్టుకొస్తారు. మీ కూతురు మీ దగ్గరకు వస్తుంది. మీ బాధ అంతా సంతోషంగా మారుతుంది. మీ కూతురి విషయంలో మీరు కోల్పోయిన జ్ఞాపకాలన్నీ తిరిగి మీ సొంతమవుతాయి. మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండండి సార్. మీరు ఇలా చెప్తుంటే నా కూతురు నా దగ్గరకు వచ్చేసినంత సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.